నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। నాడు జగన్మోహన్ రెడ్డి నేడు కూటమి సర్కార్ దొందే ప్రజా ప్రయోజనాలను బీజేపీ తాకట్టు పెట్టారు। అధికార ప్రతిపక్ష పార్టీలపై చీరాల పర్యటనలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజం। బాపట్ల చీరాల తీరంలో సీమోత్ పూడికతీత పనులు షురు। ఎట్టకేలకు వేటకు బయలుదేరిన మత్స్యకారులు, కలెక్టర్ భరోసా పట్ల మత్స్యకారుల హర్షం। ప్రకృతి ప్రసాదించిన సంజీవిని తేనె, అటువంటి తేనెను ఉపాధి మలుచుకుని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువ రైతు తేనెటీగల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం। ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ షర్మిల పర్యటించారు। ఈ సందర్భంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్ నుంచి చీరాల పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని వైఎస్ షర్మిలకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు। స్థానిక ముక్కోణం పార్కు కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పాటుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు। అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతంపై సమావేశం నిర్వహించారు। రాష్ట్ర అభివృద్ధితో పాటుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు। కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ షర్మిల పర్యటించారు। ఈ సందర్భంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్ నుంచి చీరాల పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని వైఎస్ షర్మిలకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు। స్థానిక ముక్కోణం పార్కు కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పాటుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు। అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతంపై సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు, బల ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు। వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ పాదాల వద్దకు చేరి అప్పట్లో కేంద్రం అమలు చేసిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపారని, రాష్ట్ర సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు। ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగడం లేదన్నారు। పోలవరం ప్రాజెక్టును 45 అడుగుల ఎత్తు కట్టాల్సి ఉన్నా కేంద్రం 41 అడుగులే కడతామంటూ పార్లమెంట్ లో తీర్మానం చేసిన ఒక్క ఎంపీ కూడా దీన్ని ప్రశ్నించలేదని నిలదీశారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ మోసం చేసిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవటం సరికాదని పేర్కొన్నారు। సూపర్ 6 అమల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని విస్మరించారని అన్నారు। అన్నదాత సుఖీభవ రైతులకు ఇవ్వలేదని, తల్లికి వందనం కూడా అందరి తల్లులకు పడలేదని, ఇలా సూపర్ 6 కు కోతలు విధిస్తూ పోతే చంద్రబాబును ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ దేశంలో అత్యంత నిబద్ధత కలిగిన ఐపీఎస్, ఐఏఎస్ లు కూడా నేడు ప్రభుత్వ ఒత్తిళ్లకు లోనవుతున్నారన్నారు। ఇది సమాజానికి మంచిది కాదన్నారు। చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా అందరూ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకుంటున్నారు। ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు మోడీని నిలదీసే ధైర్యం ఉన్న పార్టీ। మా ప్రత్యేక హోదా ఏమైంది, మా పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లకే కావాలి, రాజధాని పూర్తి ఖర్చు అప్పులు కాదు, మాకు పూర్తి నిధులు కావాలి, విశాఖపట్నం ప్రైవేటైజేషన్ వీల్లేదు, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ వీల్లేదు అని ఇలాంటి ప్రతి ఒక్కటి నిలదీసే సత్తా ఉన్న, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే। కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన అందరి బాధ్యత। కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే మనం ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలలో ఏ ఒక్క హామీ కానీ మనకు నెరవేరే ఛాన్సే లేదు। ఎందుకంటే బీజేపీ అధికారంలో చూసాము, 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది। 11 సంవత్సరాలుగా అన్ని విషయాలలో వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర ప్రజలు। అయినా కూడా అదే బీజేపీ పార్టీకి గులాం
గారు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా. జగన్మోహన్ రెడ్డి గారైతే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయింది. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి, మోడీకి ఏది కావాలంటే అది చేశారు. వాళ్ళ మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏదో రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, జగన్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారానికి వస్తున్నారు తప్పితే వాళ్ళకున్నటువంటి ఆలోచనని ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి లేదంటే కొంతమంది ప్రలోభ పెట్టి కొన్ని అనైతికల్గా, ఇల్లీగల్గా ప్రోత్సహించి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి మీరు ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు కానీ లేకపోతే రెవెన్యూ సర్వీసెస్లో కానీ రకరకాలైనటువంటి ఫారెస్ట్ సర్వీసులో కానీ ఫారెస్ట్ సర్వీసులో బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఉంటుంది కూడా మీరు ఉస్సోరిలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు. బాపట్ల చీరాల మండలం తీర ప్రాంతాల్లోని విజయలక్ష్మీపురం, ఈపురుపాలెం స్ట్రైట్ కాలువ సముద్రం తీరంలో సీమౌత్ పూడికతీత పనులను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశాలతో షురూ అయ్యాయి. కాగా సీమౌత్ పూడికతీత పనులను బాపట్ల మండలం తహసీల్దార్ సలీమా, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మత్స్యకారులు, పెద్దలు పరిశీలించారు. బాపట్ల చీరాల మండల తీర ప్రాంతంలోని విజయలక్ష్మీపురం, ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం తీరంలో సీమౌత్ పూడికతీత పనులను వేగంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ చొరవతో వివాదానికి తెరపడిన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ మత్స్యకారులకు చెప్పిన విధంగానే మంగళవారం రాత్రి నుంచే పూడికతీత పనులు అధికారులు ప్రారంభించారు. తెల్లవారుజామున సైతం కొనసాగించారు. ఇక ఈ క్రమంలో ఇప్పటి వరకు వేటకు అడ్డుగా ఉన్న బండరాలను తొలగించడంతో మత్స్యకారులు బోట్లతో వేటకు బయలుదేరి వెళ్లారు. కాగా సీమౌత్ పూడ్చివేత పనులు షురూ కావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఆ రైతు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు? అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది? తేనె ఎలా సేకరించాలి, లాభాలు ఎలా ఉంటాయి వంటి పూర్తి వివరాలు అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలుపై మార్క్ ఫెడ్ వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటమురళి వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బ్లాక్ బెర్రీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులకు సూచించారు. బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలుపై మార్క్ ఫెడ్ వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బ్లాక్ బెర్రీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. రైతుల నుంచి ప్రతి ఆకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందనే విషయాన్ని రైతులకు తెలియపరచాలన్నారు. సీఎం యాప్ లో రైతుల పేర్లు నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో 3 కేంద్రాల్లో బ్లాక్ బెర్రీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని 8 కేంద్రాలకు విస్తరించాలని, అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని మార్క్ ఫెడ్ ఏడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీన్ని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులు సూచించారు. సీఎం యాప్ లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13,000 మంది పొగాకు రైతులున్నారని, సీఎం యాప్ లో 7,270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. యాప్ లో నమోదైన రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలుకు తేదీలు కేటాయించడమైందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 97 మందికి కొనుగోలుకు అవకాశం కల్పించినట్టన్నారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పొగాకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన అన్నారు. ఒకవేళ వారు కేటాయించిన తేదీల్లో తీసుకురాని ఎడల వారికి మాన్యువల్ గా కొనుగోలుకు అవకాశం కల్పించాలని ఆయన మార్క్ ఫెడ్ అధికారులకు సూచించారు. అట్లనే ఇప్పుడు ఈ వీసీలో మనకి ఏదైతే 12 మండలాలకు సంబంధించినటువంటి ఏడీఏలు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు, అదేవిధంగా విఏఏలు ఉన్నారు కదండి, విఏఏలు, అట్లనే మార్క్ ఫెడ్కి సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ,
అట్లానే ప్యాక్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, ఈ మనం ఏదైతే కన్వర్జెన్స్లో టొబాకో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవీసీలో ఉన్నారు. సో సార్, ఫస్ట్లీ మనం ఫార్మర్స్ దగ్గర మనం ఇప్పటిదాకా కొనగలిగాము 77 మెట్రిక్ టన్నులు మనం కొన్నాము. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా 68 లక్షల డబ్బు రియలైజ్ అయింది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది. మోర్ దాన్ 100 crores మనకి క్రెడిట్ బ్యాంక్ అకౌంట్లో కూడా వచ్చేసింది. కాబట్టి ఇక పైన 48 అవర్స్లో పేమెంట్ జరుగుతుంది. మీరు విఏఏలు, విహెచ్ఏలు, ఎంఏఓలు, ఏడిఏలు ఈ విషయాన్ని మీరు ఫార్మర్ అంటే మన టొబాకో గ్రోయింగ్ ఫార్మర్స్కి చెప్పొచ్చు. 48 అవర్స్లో డబ్బులు కూడా పడిపోతాయి. కాబట్టి ఇంకా భరోసా ఇవ్వగలుగుతాం మనం రైతులకి. ఎక్కడ కూడా ఆందోళన ఉండకూడదు, రైతుల్లో దిగులు ఉండకూడదు, డిస్ట్రెస్ ఉండకూడదు. దానికి పూర్తి బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టేకప్ చేయాలి. సో రైతులు ఎక్కడ క్రౌడింగ్ కూడా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే షెడ్యూలింగ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ప్రకారంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వెళ్తున్నామో ఇదే పద్ధతిలో వెళ్తాము. భారత్ లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాటి ఎమర్జెన్సీ కాలంలో చీరాలలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలు పాలైన బిట్ర మంగయ్యని గురువారం చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. భారత్ లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాటి ఎమర్జెన్సీ కాలంలో చీరాలలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలు పాలైన బిట్రా మంగయ్యని గురువారం చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాటి పరిస్థితులు, ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అరెస్టులు, తదుపరి పరిస్థితుల గురించి కొద్దిసేపు ఆరా తీశారు. నేటి స్వేచ్ఛ హక్కులు నాటి ఎందరో మహనీయుల ఫలితమన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు జగన్మోహన్ రెడ్డి, నేడు కూటమి సర్కార్ దొందే. ప్రజా ప్రయోజనాలను బీజేపీ తాకట్టు పెట్టారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై చీరాల పర్యటనలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజం. బాపట్ల చీరాల తీరంలో సీమోత్ పూడికతీత పనులు షురు. ఎట్టకేలకు వేటకు బయలుదేరిన మత్స్యకారులు. కలెక్టర్ భరోసా పట్ల మత్స్యకారుల హర్షం. ప్రకృతి ప్రసాదించిన సంజీవిని తేనె. అటువంటి తేనెను ఉపాధి మలుచుకుని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువ రైతు. తేనెటీగల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.